హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి కర్ణాటక మ్యారేజ్లో వాళ్ళ ఫుడ్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదని నేను వీడియో అయితే చేశాను. ఫస్ట్ న్యాచురల్గా అరిటాకు వేసి బ్రెడ్ సూప్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ పన్నీర్ మష్రూమ్ని గ్రిల్ చేసి స్టార్టర్ టైప్ ఇచ్చారు. నెక్స్ట్ బేబీ కార్న్ని ఫ్రై చేసి దానికి ఒక టూత్ పిక్ అటాచ్ చేసి లైక్ బజ్జీలా తినడానికి అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా, 2 వడియాలు, మిక్స్ వెజిటేబుల్ కర్రీ. నెక్స్ట్ స్వీట్స్ జిలేబీ అండ్ ఇంకోటి ఏదో కర్ణాటక స్టైల్ స్వీట్ రస్మలయి. ఇది వచ్చేసరికి పెసరపప్పు విత్ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసి చేశారు. లైక్ మన చలిమిడి వడపప్పు లాగా వాళ్ళు పెసరపప్పుతో ఏదో చేసి మస్ట్ అండ్ షుడ్గా అదైతే పెడతారు. నెక్స్ట్ దోశ విత్ ఉప్మా, ఇడ్లీ విత్ చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్. నెక్స్ట్ వెజిటేబుల్ రైస్ విత్ పెరుగు చట్నీ, కొద్దిగా రైస్, కొద్దిగా రసం, కొద్దిగా రైస్, కొద్దిగా పెరుగు. ఇదండి వాళ్ళ డిన్నర్ స్టైలు, వాళ్ళ ఫుడ్ స్టైల్. ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. రైస్ చాలా తక్కువ తింటారు వాళ్ళు ఇక్కడ. నెక్స్ట్ ఒక 5 వెరైటీల ఫ్రూట్స్ వేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేసి ఇచ్చారు. నెక్స్ట్ మనకి స్నాక్ ఐటమ్స్ లైక్ చాట్, పానీపూరి, బేల్పూరి, పాప్కార్న్ ఇవన్నీ కూడా స్టాల్స్ లాగా పెట్టారండి. నేనైతే బేల్పూరి అంత పెద్దగా తినను, సో ఇంకా పానీపూరి చాట్ తిందామని మీ అందరికీ చూపించాలని చెప్పి టమ్మీ ఖాళీ లేకపోయినా అలా తిన్నాను వీడియో తీద్దామని. ఇంకా వాడు బేల్పూరి అయితే చాలా బాగా చేశారు. అది అయితే తినలేమని చెప్పి ఆల్రెడీ టమ్మీ ఫుల్గా ఉంది, అందుకని నెక్స్ట్ పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చూసారుగా, ఒకటేమో గ్రీన్ లిక్విడ్, ఒకటేమో టామ్రిన్ లిక్విడ్, ఇంకోటి ఏదో సమ్ లిక్విడ్, దాని పేరు చెప్పారు కానీ నాకైతే అర్థం కాలేదు. ఇంకా మీ అందరికీ చెప్దామని దాన్ని అయితే టేస్ట్ చేశాను. జస్ట్ 2 పూరీలు మాత్రమే తిన్నాను. అదే బయట అయితే ఒక 10 దాకా తినేవాడిని. ఆల్రెడీ ఫుడ్ తినేసాం కాబట్టి టమ్మీ అంతా ఫుల్గా ఉంది. నెక్స్ట్ నా ఫేవరెట్ చాట్ అయితే టమ్మీ ఖాళీ లేకపోయినా అలా తినేసాను. వేడిగా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళది ఏంటంటే ప్రతి ఐటెంలో కొద్దిగా స్వీట్ అనేది యాడ్ చేసుకుంటారు. అది ఫుడ్లోనే, లంచ్లో కానీ దేనిలో అయినా సరే, స్నాక్ ఐటమ్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఎందులో అయినా వాళ్ళు స్వీట్ అనేది బాగా యాడ్ చేసుకొని తింటారు. సో చాట్ అయితే ఆ అంకుల్ సూపర్ చేశారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమందికి చాట్ అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్కి ఇల్లి తిందామంటే వెళ్ళాం. ఇది కూడా ప్రాసెస్ పెద్ద సెటప్పే పెట్టారండి. ఒకటేమో స్వీట్ కిల్లి, ఇంకోటి ఏదో నార్మల్ కిల్లి అని చెప్పి, అది కూడా మేకింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చేస్తానంటే వెళ్ళాం. మా హస్బెండ్ ఏదో తనకు నచ్చిన స్టైల్లో చెప్పి మిఠాయి కిల్లి అని చెప్పి చేయించుకున్నారు. నేనైతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టేస్ట్ చేయలే. ఇంకా నా ఫేవరెట్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే వచ్చాం. అంటే మ్యాంగో అండ్ బటర్ స్కాచ్ 2 పెట్టారు. సో సమ్మర్ కదా, మ్యాంగో బాగా ఫేమస్ అని చెప్పి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. అలా 2 టైమ్స్ అయితే వెళ్ళి తినేసాను మ్యాంగో ఐస్ క్రీమ్. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఫేవరెట్గా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఆ క్లైమేట్కి అలా చల్లగా ఐస్ క్రీమ్ తింటే భలే ఉంది. ఇంకా అలా బయటకు రాగానే పాప్కార్న్ అయితే ఇచ్చారు. చూసారు, చిన్న ప్యాకింగ్లో అలా పాప్కార్న్ వేసి అయితే ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.